మరో 3 గంటల పాటుగా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం ఆగమాగమైపోయింది. పూర్తిగా అందరూ కూడా భయభ్రాంత గురైపోయారు. ఇంటికి వెళ్ళాలంటే భయపడిపోయారు. అంతలా వర్షం కురిసింది. కనీసం ట్రాఫిక్ ఇక్కట్లు కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీరు చూస్తున్న విజువల్స్ లైవ్ విజువల్స్ అవన్నీ కూడా కోటి ప్రాంతంలోని విజువల్స్. సో ప్రస్తుతం కోటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయనేది మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా కోటి సమీపంలోని విజువల్స్ అన్నీ కూడా. మరోవైపుగా అంబర్పేట్ విజువల్స్ మీరు రైట్ సైడ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో అంబర్పేట ఎటువంటి వాతావరణం నెలకొని అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదవుతున్న విజువల్స్ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు. సో ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఆర్టీవీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి మరి కాసేపటి లైవ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ ట్రాఫిక్ ఇక్కట్ ఎలా ఉన్నాయి, మీకు అప్డేట్స్ అందించడం సిద్ధంగా ఉన్నాం. సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. బికాస్ మరో 3 గంటల పాటుగా నిన్న ఆల్రెడీ ఎవరైతే ఈ వర్షం తర్వాత ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు, మీరంతా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిపోయి ఉన్నారు. కనీసం గంట తరబడి వేచి ఉన్నా కానీ అడుగు కదలని పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు. కాబట్టి మీరు మాతో జాయిన్ అవ్వండి. మీరు కూడా మీరున్న ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ ఉంది మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మాకు విజువల్స్ సెండ్ చేయొచ్చు. సో మీరున్నటువంటి సిచ్యువేషన్లో మీరు కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే అట్ ద సేమ్ టైం విజువల్స్ కూడా మీరు సెండ్ చేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ బాల్నగర్లో ఫుల్ రెయిన్ అంటున్నారు. సన్నీ కామెంట్ చేశారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కామెంట్స్. సో మీరు కూడా కామెంట్ చేయండి. సో బాలాపూర్లో ప్రస్తుత పరిస్థితి చూడండి, రోడ్ల పైన వరద నీరు చేరిపోయింది. సుమారుగా మోకాలు లోతు నీళ్ళు అక్కడ ప్రయాణికులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. పాదయాత్ర వాళ్ళు కాలినడక వెళ్ళే వారంతా కూడా ఆ రకంగా వెళ్తుంటే మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి. సో రైట్ సైడ్ బాక్స్లో బాలాపూర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఫ్లైఓవర్ కింద ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో గల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. బాలాపూర్లో ఒక స్ట్రీట్ విజువల్ చూడండి, దాదాపుగా సగం గేట్ కూడా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇంకా 3 గంటల పాటుగా ఈ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరి ఎగ్జాక్ట్గా నేను ఏరియాస్ వైజ్గా చెప్పాలనుకుంటే కనుక జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల వారు దయచేసి అలర్ట్గా ఉండండి. మీ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. చాలా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మరికొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి. వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఇక్కడ సుమారుగా కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసి మీ ప్రాంతాల్లో ఏకంగా విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్లో మీ ఏరియాస్లో చాలా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వర్షం అక్కడ నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ ఏరియాస్లో వర్షం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా అంటే 67% ఆఫ్ పీపుల్ వర్షం పడుతుందని కామెంట్ చేశారు. సో మీ ఏరియాలో కర్నూలు డిస్టిక్, ఎమ్మికనూరు మండల్, సొగనూరులో వర్షం లేదు అన్న. అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కాదు, కేవలం హైదరాబాద్లో అయితే దాదాపుగా రెడ్ అలర్ట్ జారీ అయింది. 3 అవర్స్ పాటుగా కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో నేను చెప్పినటువంటి ఈ ఏరియాస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఈ ఏరియాలో ఎక్స్ట్రీమ్గా వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకసారి నిన్న వర్షపాతానికి సంబంధించి మళ్ళీ మీకు అక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, బాల్నగర్లో హైయెస్ట్, హైదరాబాద్ మొత్తంలో హైయెస్ట్గా వర్షపాతం నమోదైంది. బాల్నగర్ ఏరియాలో సుమారుగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ మీరు చూస్తుంది బేగంపేట్ సర్కిల్ దగ్గర. బేగంపేట్ దగ్గర ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? బేగంపేట్ దగ్గర ఒకసారిగా వర్షపాతానికి సంబంధించి లైవ్ విజువల్స్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో బాల్నగర్లో నిన్న హైయెస్ట్గా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మారేడుపల్లిలో కూడా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 10 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు, తర్వాత ఉప్పల్ ముసరంబాగ్లో 9 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు. లీస్ట్ హైదరాబాద్ లిమిట్స్లో కేవలం లీస్టే సుమారుగా 11 సెంటీమీటర్. లీస్ట్ సెంటీమీటరే కొంచెం లీస్ట్ సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్గా నమోదైంది.
లీస్ట్ ఆసిఫ్ నగర్లో నమోదైంది. సో మనం మీరు చూస్తున్నాం. ఎస్, పాట్నీలో చూడండి విజువల్స్, కరెంట్ విజువల్స్. పాట్నీలో సిచ్యువేషన్ చూడండి. పాట్నీలో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాదాపుగా మోకాల్లోతు నీళ్లు చేరుకున్నాయి. ప్రజలు బయట రావాలంటే భయపడిపోతున్నారు. హైడ్రా కూడా రంగంలో దిగింది. హైడ్రా రంగంలోకి దిగి అక్కడికి పడవలను తీసుకెళ్ళింది. పాట్నీ సమీపంలో పడవలను తీసుకువెళ్ళి ప్రజలందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. సో మనం చూస్తున్న విజువల్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. ఎస్, హెల్ప్ లైన్ నెంబర్స్, జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే మీరు వెంటనే 9000113667. ఐ రిపీట్ అగైన్, 9000113667. మీరున్న ఏరియాలో వర్షం కారణంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, ప్రజలు బయటకు రాలేకపోతున్నా, మీలోకి నీరు చేరుకునే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి. 9000113667. అట్ ద సేమ్ టైం 04029555500 ఈ నెంబర్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు అధికారులను సంప్రదించవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు మీకు లైన్లో అందుబాటులోకి వస్తారు. సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు, మీకు వెంటనే సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి ఈ రోజు వర్షపాతం పైన ఐఎండీ అధికారులు స్పందించారు. ఐఎండీ అధికారులు కూడా ఎటువంటి వర్షపాతం ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఐఎండీ అధికారుల వెదర్ రిపోర్ట్ విందాం. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెక్టర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈరోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు, అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్, అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు, అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా, కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు, అట్లాగే పిడుగుపాటు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ప్రెసెంట్ హైదరాబాద్ లో వాతావరణానికి సంబంధించి ఐఎండీ అధికారులు చెప్పిన మాట విన్నాం కదా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. మరొక 3 గంటల పాటుగా ఈ రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎస్, ఆర్టీవీ సిద్ధంగా ఉంది, ఆర్టీవీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ లో కరెంట్ సిచ్యువేషన్ ని మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే వెంటనే మీరు ఆర్టీవీని మాత్రమే చూడొచ్చు. బికాజ్ ఎప్పటికప్పుడు మా ప్రతినిధి వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నారు, వారు మీకు అప్డేట్స్ అందిస్తారు. ఎస్, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు సచిన్, నా కొలీగ్, అండ్ అట్ ది సేమ్ టైం పవన్ అందుబాటులో ఉన్నారు. ముందుగా నేను సచిన్ దగ్గరికి వెళ్తాను. సచిన్, మీరున్న ఏరియాలో ప్రజెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఎటువంటి సినారీ నెలకొని, ఇంకా ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది?
ఈరోజు మార్నింగ్ వాతావరణానికి ఎక్కడ పొంతం లేదని చెప్పుకోవాలి. నేను చూసిన సందర్భంలో నార్మల్గా కాదు, ఏకంగా కుండపోత వాన, ఏకంగా హైదరాబాద్ రోడ్ల మీదకి బోట్లు దిగాయంటే అర్థం చేసుకోవచ్చు నిన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. వెరస్ కమ్స్ టు ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే హ్యూమిడ్ కండిషన్స్ అనే చెప్పుకోవాలి. హ్యూమిడ్ కండిషన్స్ అంటే ఆ స్థాయిలో ఉక్కబోత వాతావరణం. దాదాపుగా 1 గంట 11, 12 ఆ ప్రాంతం వరకు చూసుకున్న సందర్భాల్లో ఉక్కబోత వాతావరణం. హ్యాపీగా బట్టలు ఆరేసుకోవచ్చేమో, ఉతుక్కొని ఆరేసుకుంటే ఆరిపోతాయేమో అన్న కైండ్ ఆఫ్ థింగ్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ క్లైమేట్ మారుతూ వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్గా నిన్న రాత్రి కూడా ఇంత భారీ వర్షం పడినా ఒక్కబోత మాత్రం కంటిన్యూ అయింది. సో ఇదన్నీ ఆలోచించుకునే క్రమంలో మాత్రం ఎస్ ఇంకా వర్షం కంటిన్యూ అవకాశం మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు 3 o'clock, అరౌండ్ 3 o'clock మనం చూసాం సికింద్రాబాద్లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ నుంచి టువర్డ్స్ మళ్ళీ అంటే వెస్ట్ వైపు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. వెస్ట్ వైపు ఇప్పుడు వర్షం పడుతోంది. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా వర్షం పడుతున్న సందర్భం ఉంది. అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ తెలంగాణకు మరి ముఖ్యంగా హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకొక 2-3 గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక ఆరెంజ్ వార్నింగ్ అంటే రెడీగా ఉండాలి. అంటే కాస్త భారీ వర్షాలు లేకపోతే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్ని సందర్భాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా ఈ 3 గంటలు అంటే దాదాపుగా 7 గంటల వరకు అలర్ట్. మీరు చూడొచ్చు కాస్త గాలి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే గాలి కూడా స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసాం భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్, ప్రస్తుతం నేను మాధాపూర్లో ఉన్నా. మాధాపూర్లో భారీ వర్షం పడుతోంది. ఇది దాదాపుగా 7 గంటల వరకు కంటిన్యూ అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఆఫ్ కోర్స్ నిన్న కూడా ఇలాగే చెప్పింది. ఆ తర్వాత నైట్ 10 o'clockకి సంబంధించి కూడా మనం చూసాం అలర్ట్స్ జారీ అయిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరైనా ఇటు ఆఫీసెస్ అయిన తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు కాస్త వెదర్ని అప్డేట్ని ఫాలో అయ్యి వెళితే బాగుంటుంది. ఇప్పుడు ఈ వర్షం కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. కానీ మేబీ సమ్వేర్ కాస్త రిలాక్సింగ్ థింగ్ ఏంటంటే కనుక నిన్నంత భారీ వర్షం ఉంటుందా అనేది ఎక్కడ కూడా అలర్ట్స్ రాలేదు. అంటే నిన్న ఏ స్థాయిలో భారీ వర్షం కురిసిందో అంటే దాదాపుగా 4 గంటల్లోనే కుమ్మేస్తుందని చెప్పుకోవాలి. ఏ స్థాయిలో కుమ్మేస్తుందంటే లోతట్టు ప్రాంతాల మరి ముఖ్యంగా ఫ్లైఓవర్లా లేకపోతే అవేమైనా స్విమ్మింగ్ పూల్లా అనిపించాయి అటువంటి సందర్భం. సో ఈరోజు అటువంటి పరిస్థితి ఉంటుందంటే కనుక దాదాపుగా ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ సడన్గా వెదర్లో కనుక చేంజెస్ ఉన్నా లేకపోతే వెదర్లో చేంజెస్ ఉన్న క్రమంలో అంటే వాతావరణం కనుక బలపడింది అనుకుందాం. మీరు చూడొచ్చు జస్ట్ ఇప్పుడిప్పుడే నేను జస్ట్ హోల్డ్ చేస్తున్న ఈ అంబ్రెల్లా కూడా కాస్త స్వింగ్ అంటే కాస్త ఊగుతోంది. అంటే కాస్త గాలిలో కూడా చేంజ్ ఓవర్ అయితే చిన్నగా కనిపిస్తోంది. నాట్ ఒక పెద్ద స్కేల్లో కాదు, బట్ చేంజ్ ఓవర్ అయితే ఉంది. వాతావరణంలో చేంజ్ అయితే కనిపిస్తోంది. అండ్ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఒక మోస్తరు వర్షం నుంచి కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్లో అయితే భారీ వర్షం పడింది. ఇప్పుడు ఇటు ఉప్పల్ ఇటు గచ్చిబౌలి కావచ్చు లేకపోతే మాధాపూర్ కావచ్చు, ఇక్కడ భారీ వర్షం పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఎడతెరపు లేకుండా వాన పడుతుంది. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మన ప్రతినిధి పవన్ కు అందుబాటులో ఉన్నారు. పవన్, మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న ప్లేస్ లో వర్షం ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రైట్ మనోజ్, ఏదైతే 3 రోజులుగా పడుతున్న వర్షం అయితే ఈ రోజుకి కాస్త తగ్గుముఖం పడినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో గత 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం చాలా కుండపోత వర్షంగా కురిసింది. కానీ ఈరోజు కాస్త చల్లబడినట్టుగా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా క్లైమేట్ అనేది గత సమయం 3 గంటల నుంచి సమయం మారిపోవడం, క్లైమేట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో అయితే ఒక తేలికపాటి వర్షం పడుతూ ఉంది. సన్నటి చిరుజల్లులాగా ఏదైతే ఒక సన్నటి జల్లులాగా పడుతూ ఉంది వర్షం అయితే. ఏదంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే ఇది ఒక 10% లాగా పడుతూ ఉంది. ఎందుకంటే బహుశా వరుణదేవుడు కూడా కరుణించి ఉన్నట్టు ఈరోజు. ఎందుకంటే నిన్న అతి భారీ వర్షం కురిసింది కాబట్టి ఒకవేళ క్లౌడ్ బస్ట్ అయిన విధంగా ఒక్కసారిగా ఉప్పల్ కానీ సికింద్రాబాద్, బేగంపేట్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. మన ఆర్టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆ షోరూమ్లు మునిగిపోవడం కానీ, ఇల్లులోకి లోతటి ప్రాంతాల్లోకి ఇంట్లోకి నీళ్ళు రావడం, సిల్లార్లు మునిగిపోవడం, ఒక కార్లు కొట్టుకుపోయాయి. వివిధ జిల్లాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిచ్యువేషన్ నెలకొనింది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ సిచ్యువేషన్ నుంచి మెల్లమెల్లగా హైదరాబాద్ కోలుకుంటూ ఉంది. అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాటర్ని ఏదైతే డ్రైనేజ్ని అయితే క్లియర్ చేస్తూ వాటర్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో ఈరోజు కాస్త పడుతున్న వర్షం కొంచెం ఊరట ఇస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే పడుతున్న సన్నటి జల్లు ఉందో ఇది కొంచెం నిన్నటి సిచ్యువేషన్ని కోలుకునేడానికే సన్నటి జల్లు పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న కురిసినట్టు కుండపోత వర్షం కనుక ఈరోజు కూడా పడితే హైదరాబాద్ మొత్తంగా మునిగిపోయే అవకాశం ఉంది. అంతటి
ఓరటి వర్షం చూసాం నిన్న. సో ఈరోజు ఏవైతే సిచ్యువేషన్ అయితే కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టు కనపడుతూ ఉంది. హైడ్రా అధికారులు కూడా నిన్నటి జరిగిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటి నుంచి కొంచెం గుణపాఠం నేర్చుకున్నట్టుగా మొత్తం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్ని ఏరియాలో పంజాగుట్ట కానీ, ఒక బేగంపేట, అమీర్పేట్, కుకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి. ఎందుకంటే హైడ్రా అధికారులు కానీ, పోలీసులు కానీ ఆ యూటర్న్స్ ఏవైతే ఉంటాయో అన్నీ వాటర్ వెళ్ళే ఏరియాస్ని క్లోజ్ చేసి, యూటర్న్స్ క్లోజ్ చేసి, ఏదైతే వాటర్ లేని ఏరియాలో సేఫ్ జోన్ల ఏరియాలకి రూట్ డైవర్షన్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి కూడా వెహికల్స్ స్తంభించిపోయాయి. మార్నింగ్ నుంచే హైదరాబాద్ మెల్లమెల్ల కోలుకుంటూ ఉంది. పైగా ఈరోజు ఇంకొకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి శనివారం ఎంప్లాయీస్ ఈరోజు ఆఫీస్ ఉండదు కాబట్టి కొంచెం వారికి ఊరట కల్పిస్తూ ఉంది. వర్షం పడినా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తగ్గుముఖంగానే కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఈరోజు ఇళ్లలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వర్షం కూడా తేలికపాటుగా పడుతుంది. ఏదైతే మనం ఉన్న ఏరియాలో జూబ్లీస్ ఏరియాలో అండ్ ఓవరాల్గా అన్ని ఏరియాస్లో కవర్ చేసుకుంటే చాలా తేలికపాటి వర్షం పడుతూ ఉంది. ఏదో షవర్ జల్లా చిన్నపాటి ఏదో వర్షం జల్లు కురుస్తూ ఉంది. కాకపోతే ఈ వర్షం గత సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. అలాగే హైడ్రా మధు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఎస్ మధు, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏరియాలో వర్షం ఎలా ఉంది? ఈ రోజు వెదర్ అప్డేట్స్ ఎలా ఉండబోతుంది? అంటే నిన్న ఏకంగా 3 గంటల పాటుగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. సో మీరున్న ఏరియాలో ఈ రోజు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకో 3 గంటల పాటుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశారు ఐఎండీ వాతావరణ శాఖ. చాలా పెద్ద ఎత్తున వర్షం ఉండబోతుంది, కుండపోత వర్షం ఉండబోతుంది అనేటువంటిది ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు. మరికొద్ది సేపట్లో వర్షం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బంజారా హిల్స్ సంబంధించినటువంటి పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి విజువల్స్ని లైవ్లో చూస్తూ ఉన్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. చిన్న చినుకు పడితేనే హైదరాబాద్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సాధారణంగానే ఆఫీస్కి వెళ్ళే టైమింగ్లోనే చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని మించి భారీ వర్షం గత 3 రోజుల నుంచి హైదరాబాద్ని ఒక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. చాలామంది ఉదయం నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ సమయంలో వీళ్ళంతా కూడా రోడ్డు పైన బారులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరికంటే ఎక్కువగా 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వారు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చాలామంది తడిచి ఇంటికి వెళ్తూ ఉన్నారు. 2 వీలర్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. సిగ్నల్ క్లియర్ చేసే ప్రయత్నం పోలీస్ సిబ్బంది ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. దాంతోపాటు ట్రాఫిక్ విభాగం ఏ సిగ్నల్ దగ్గర ఎంత మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి అనేటువంటిది డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇటువైపు పెన్షన్ ఆఫీస్ నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కి వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి బారులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వాహన శ్రేణులు ట్రాఫిక్లో ఇరుక్కొని గంటలు వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్తో. అటువైపు చూస్తే బంజారా హిల్స్, కేర్ ఆసుపత్రి, తాజ్ కృష్ణ ఆ రూట్ నుంచి వచ్చేటువంటి వాహనాలను వదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కానీ వర్షం వల్ల ఎంత మేర ఇబ్బంది అవుతుంది హైదరాబాద్లో అనేటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. కొంతమందికి హైలైట్ జారీ చేశారు ఈ అంశాలకు సంబంధించి. సో మొత్తానికి పెద్ద ఎత్తున వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గ్రేటర్ హైదరాబాద్, బీరంగూడ, ఆర్సీపురం, మియాపూర్, శేర్లింగంపల్లి, చంద్రాన్గుట్ట, హయత్ నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్ర నగర్ ట్రాఫిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బార్లు తీరాయి వెహికల్స్ అన్ని కూడా. విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ నేను మా ప్రతినిధి సచిన్ దగ్గరికి వెళ్తాను. సచిన్ దగ్గర మరింత ఇన్ఫర్మేషన్. సచిన్, ఈ రోజు ఏ సమయం వరకు ఇంకా వర్షం పడే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? పెద్ద ఎత్తున 3 గంటల పాటుగా సుమారుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు సినారియో ఏంటి, ఎలా ఉండబోతోంది?
ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇంకొక 4-5 రోజుల పాటు మాత్రం ఇటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బి అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎల్లో అలర్ట్ ఉంది, ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఐఎండీ చెప్పినట్టుగా వర్షం ప్రారంభమైంది. వర్షం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంటెన్సిటీ కాస్త పెరిగిందని చెప్పుకోవాలి. గాలి కూడా కొంచెం పెరుగుతోంది. మరి ముఖ్యంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు రాబోయే 3 రోజుల పాటు చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారి నాగరత్న చెప్పినట్టుగా ఇటు రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కూడా ఒక అల్పపీడనం లాంటి సిచ్యువేషన్ ఉంది. మరి ముఖ్యంగా మాన్సూన్కి సంబంధించి నార్త్ వెస్ట్ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కాస్త బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల పాటు ఇటువంటి పరిస్థితుల్లో కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ తెరిపివచ్చు, మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడవచ్చు, మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు, మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సినారియో బట్టి ఐఎండీ చెప్తున్న లెక్క ప్రకారం కన్సిడర్ చేసుకుంటే కనుక 7 గంటల వరకు కాస్త భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. కాస్త కాదు, భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ వర్షానికి దారితీస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్పుకోవాలి. నిన్న ఎటువంటి వాతావరణం చూసామో అటువంటి వాతావరణం ఈ రోజు మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందంటే కనుక దట్ ఈస్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, సడన్గానే ఏదైనా క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్న రీతిలో వర్షం పడింది హైదరాబాద్లో. ఎక్కడ చూసినా కూడా అటువంటి సినారియోని ఈరోజు సాయంత్రం కూడా మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ మీరు కానీ నేను కానీ ఆఫీస్కి వచ్చే క్రమంలో నార్మల్గానే ఉంది, కాస్త సన్నీగానే అనిపించింది, కాస్త హ్యూమిడ్ వెదర్ లాగే అనిపించింది నిన్న రాత్రి నుంచి వర్షం తగ్గిన తర్వాత నుంచి చూసుకుంటే. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు 2:30 అంటే 2:30-3 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే కనుక వాతావరణం మారిపోయింది. కాస్త మబ్బులు కమ్ముకున్నాయి, కొన్ని చోట్ల కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే అరౌండ్ 3:30-4 అయిందో లేదో పూర్తిగా మబ్బు పట్టేసింది. ఒక క్లౌడ్ మరి ముఖ్యంగా చూసుకుంటే కారు మబ్బులు పట్టేసాయని చెప్పుకోవాలి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బహుశా ఇంకొక 1-2 గంటల్లో నిన్న వర్షపాతానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆ కైండ్ ఆఫ్ వర్షం నమోదైనా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడున్న సినారియో ప్రకారం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పటికే కొంతమంది ఆఫీస్ నుంచి బయలుదేరి ప్రారంభించారు. హైడ్రా అండ్ మాన్సూన్ టీం ఎలా అలర్ట్ అయ్యే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మధు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎస్ మధు, హైడ్రా అండ్ మాన్సూన్ టీమ్స్ ఎలా అలర్ట్ అయ్యాయి? నిన్న పెద్ద ఎత్తున ఎంతటి ట్రాఫిక్ జామ్ అయినా చూసాం. ఆల్మోస్ట్ ట్రాఫిక్ క్లియర్ కావడం కోసం అర్ధరాత్రి 12-1 గంట సమయం పట్టింది. అంతలా హెవీ ట్రాఫిక్ బికాస్ ఆఫ్ ఓవర్ ఫ్లడ్డింగ్ కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఏకంగా బోట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ వర్షాలకు సంబంధించి కంటిన్యూస్గా ఇంకా ఉండే అవకాశం ఉంది కాబట్టి హైడ్రా అండ్ మాన్సూన్ టీమ్స్ ఎలా అలర్ట్గా ఉన్నాయి? నిన్న ప్యాటర్న్ లాంటి ఏరియాస్ ఏకంగా బోట్స్ వచ్చాయి. సో రేపు ఏం కాబోతోంది? హైడ్రా ఈ విధంగా అలర్ట్గా ఉంది. ప్రభుత్వం అధికార యంత్రాంగం దానిపైన దృష్టి పెడతా ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు సిబ్బందికంతా కూడా. తర్వాత హైదరాబాద్ కలెక్టర్ హరిచందన వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. వీరంతా కూడా అధికారులను అలర్ట్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్తో పాటు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ పొంగి పొర్లుతూ ఉందో, వాటర్ ఫ్లో ఎక్కడ ఎక్కువ ఉంది, నీళ్ళు ఎక్కడ నిలుస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరాల్లో ఎక్కడైతే నీళ్లు నిలిచేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున నీటి సంపులు ఏర్పాటు చేశారు. ఆ నీళ్ళు అందులోకి వెళ్ళాలి, రోడ్డుపైన నిలవకుండా అక్కడి నుంచి పంపింగ్ చేస్తూ డ్రైనేజ్లోకి డైరెక్ట్గా హుస్సేన్ సాగర్ వెళ్ళేటువంటి మార్గాలు ఏవి ఉన్నాయో అందులోకి పంప్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అది సఫలీకృతం ఇస్తున్నాయా లేదా అనేటువంటి దానిపైన కూడా రివ్యూ జరుగుతూ ఉంది. దానిపైన రివ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గంటలు రోడ్లపైన ఉండిపోతున్నారు. సాధారణంగా ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, మహిళలు, తర్వాత స్కూల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, కాస్త లేట్గా వచ్చేవాళ్ళు, కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు, ఆఫీస్ అంటే వాళ్ళు జనరల్ గా రోడ్లపైన డెఫినెట్ గా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రోడ్లపైన డ్రైన్స్ ఓవర్ఫ్లో అవ్వడం కానివ్వండి, రోడ్లపైన నీళ్ళు నిలుస్తాయి. కానీ ఏకంగా ఫ్లైఓవర్స్ పైన కూడా భారీగా నీళ్లు నిలుస్తున్నాయి అనేది ప్రజల వర్షంగా ఉంది. కనీసం ఫ్లైఓవర్ పైన కూడా ఉండలేకపోతున్నాం. ఏకంగా 2 వీలర్ వాహనాలు అయితే పూర్తిగా మునిగిపోతున్నాయి. సో అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి? ఎగ్జాక్ట్ కొత్తగా ఓపెన్ చేసినటువంటి ఫ్లైఓవర్లు కూడా నీటితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పైన పడ్డటువంటి వాటర్ ఆ ఫ్లైఓవర్ నుంచి పైపుల రూపంలో కిందికి రావాల్సినటువంటి ఒక వ్యక్తి ఆటోలో వెళ్తూ ఉన్నాడు. ఆటోలో వెళ్తున్న క్రమంలో తన ఇన్సైడ్ ఆటోలో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలు చూడండి మీరు.
ఆటో లోపలికి, అరే ఆటో కాదు పడవలా మారిపోయింది. ఆటో లోపలి నీళ్ళు వస్తున్నాయి. ఆ కాళ్ళ దగ్గర చూడండి, ఆటో మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది. ఆటో దాదాపుగా ఏకంగా మనిషి అక్కడ కూర్చునే సీట్ కూడా, ఆటోలో కూర్చునే సీట్ కూడా మునిగిపోయింది. ఇది కరెంట్ సినారియో హైదరాబాద్లో. సో ఇటువంటి వాతావరణం నెలకొంది. ఇంకా 3 గంటల పాటుగా వర్షపాతం ఈ రకంగానే కురిసే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో నిజంగా తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా భయంగా కూడా ఉంది. బికాజ్ ట్రాఫిక్ ఆల్రెడీ కల్లారా చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ విజువల్ చూస్తున్నాం చూడండి, పూర్తిగా సీట్ మునిగిపోయింది. ఆటోలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూర్చున్న సిచ్యువేషన్లో ఆ సీట్ పూర్తిగా మునిగిపోయింది. ఆ డేంజరస్, దయచేసి రిక్వెస్ట్ ఎవ్రీవన్, మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి. కొంత ఆలస్యమైనా పర్లేదు, పక్కన ఆగిపోండి, కానీ ఇటువంటి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి. అట్ ది సేమ్ టైం వర్షాలకు సంబంధించి ప్రతిసారి అంశం వచ్చినప్పుడు ఆర్టీ మిమ్మల్ని కొంత అలర్ట్ చేస్తాను, మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తోంది. ఒక్కసారి దయచేసి ఓపెన్ డ్రైనేజ్ ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. లేదు అనుకుంటే ఒక కర్ర తీసుకొని 20 రూపాయలతో ఒక రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది, అక్కడ వదిలేసేయండి. బికాజ్ అది డేంజరస్ ఇండికేషన్ ఇస్తుంది. మీ తర్వాత ఎవరైనా అటువైపుకి వెళ్ళినా కూడా డేంజర్ ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి అటువైపుగా వెళ్లకుండా ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. బికాజ్ అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్గా ఈ స్థాయిలో నదీ ప్రవాహాలాగా రోడ్లు నిండిపోయి ఉంటే వెనక వచ్చే వారికి అక్కడ ఏంటి ఎలా ఉందని తెలియదు. కాబట్టి డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్స్ కంటిన్యూ చేయండి. ఎస్ మధు, సో ఏంటి ఎలా అలర్ట్ అవుతున్నారు, ఏ రకంగా దీన్ని పరిష్కారానికి మార్గం చూపించబోతున్నారు? రైట్ మధు. ఎస్ మనోజ్, చూస్తూ ఉన్నాం, అంటే రోడ్ పైన ఉన్నాం ప్రజెంట్. వాహనాలు ఎంత ఫాస్ట్గా, అంటే జనరల్గా సాధారణ టైంలో ఎంత ఫాస్ట్గా మూవ్ కావాలో అంతకంటే స్లో మూవ్మెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ చూపించడానికి పైనుంచి కిందికి వచ్చినటువంటి పరిస్థితి. సో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి శ్రేణి వాహనాలు ఎన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయినాయి, దాదాపు కిలోమీటర్ మేర. ఇక్కడ నుంచి మాసప్ ట్యాంక్ వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాస్త వర్షం తెరపిచ్చింది, కాస్త తగ్గింది, ఇప్పుడే చినుకుల తీవ్రత తగ్గింది. సో అందులో భాగంగా వాహనాలు మెల్లిగా మూవ్ అవుతున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. సాధారణంగా హైదరాబాద్లో వర్షం పడితేనే నరకం కనిపించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందులో ఈ మధ్య కాలంలో 3 రోజుల నుంచి వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. 2 వైపులా ఉన్నటువంటి వాహన శ్రేణులను చూడొచ్చు. ఇప్పటికే కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కర్ణన్ వీళ్ళంతా అలర్ట్ చేశారు. జరుగుతున్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ చేశారు, అలర్ట్గా ఉండాలని. దాంతోపాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి మేజర్ ఇష్యూ కొనసాగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ సమస్య, కొమ్మలు విరిగిపడంతో కరెంటు పోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కరెంటు పోయింది. ఈ బిల్డింగ్ పైనుంచి ట్రాఫిక్ సిచ్యువేషన్ చూద్దామని ప్రయత్నం చేస్తే లిఫ్ట్ ఆగిపోయింది. 6th ఫ్లోర్ ఉంది. 6th ఫ్లోర్ ఉండడం వల్ల పైకి ఎక్కలేకపోయాము. సో ఈ సిచ్యువేషన్, అంటే కరెంట్ లేదు, జనరేటర్ పైన మాత్రమే నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఆ కనిపిస్తున్న లైట్లు కూడా కేవలం జనరేటర్ పైన నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ కరెంటు పునరుద్ధరణకు సంబంధించి కూడా అధికారులు దృష్టి పెడతా ఉన్నారు. ఈ ఓవరాల్గా హైదరాబాద్లో మరిన్ని రోజులు ఇంకా అల్పపీడనంతో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరిన్ని రోజులు వర్షంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికి మీరు హోల్లో ఉండండి. ఒకసారి జూబ్లీ హిల్స్ కరెంట్ సిచ్యువేషన్ అండి. జూబ్లీ హిల్స్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ పైన పవర్ అప్డేట్స్ అని ఇస్తారు. మరి కాసేపట్లోనే సచిన్ కూడా మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సచిన్, ఏంటి అప్డేట్స్, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? వెహికల్ మూమెంట్ స్టార్ట్ అయింది. నేను ఒక రూట్ చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ వే చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్కి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే మార్గం ప్రస్తుతం ఎంగేజ్ అయింది. నేను వర్షం పడుతున్నప్పటి నుంచి ఆ వేని చూడడం జరుగుతోంది. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది, అంటే కాస్త తెరిపించిందో లేదో నిన్నటి ఘటన నేపథ్యంలో ఇప్పుడు ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వెహికల్ మూమెంట్ పెరిగింది. మనోజ్, కాస్త తెరిపించిందో లేదో. ఇంట్రెస్టింగ్ గా సచిన్ కామెంట్ వచ్చింది, కామెంట్స్ అవుతాను. గెట్ బ్యాక్ టు అగైన్. ఇక్కడ కామెంట్ ఏం చేస్తున్నారంటే రెయిన్ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటైతే అసలు బస్సెస్ ఉండట్లేదు బ్రో, ఎప్పుడో గంటకు ఒక బస్సు వస్తుంది. అట్లీస్ట్ రెయిన్స్ వచ్చినప్పుడు అయినా కాస్త బస్సెస్ ఎక్కువ వేయాలని టీజీఎస్ఆర్టీసీకి చెప్పండి అనే కామెంట్ వచ్చింది. నిజంగానే హైదరాబాద్లో ట్రాఫిక్ ఇక్కడి నేపథ్యంలో నిన్న ఆర్టీసీ బస్సెస్ కూడా చూసాం. కనీసం సమయానికి రాకపోగా ఆ ఉన్నటువంటి తక్కువ బస్సులోనే ఇరికిరుగ్గా ఒక బస్ కెపాసిటీ 60 సీటింగ్ లేకపోతే 70 అయినా కూడా ఒక బేసిక్గా 60, సో దాంట్లో 100, 120 ఆ స్థాయిలో ఫుడ్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. సో దయచేసి బస్సెస్ లేట్ అయితే కొంత ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు, కానీ అటువంటి
ఎమర్జెన్సీ అటువంటి సిచ్యువేషన్లో దయచేసి డేంజరస్ ట్రావెలింగ్ చేయకండి, రిక్వెస్ట్ యూ. సో ప్రస్తుతానికి పవన్ కూడా అందుబాటులో ఉన్నారు. పవన్, సో జూబ్లీ హిల్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? జూబ్లీ హిల్స్లో కరెంట్ సినారియో ఏంటి? ట్రాఫిక్ మూవ్మెంట్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే నిన్న ఉన్న సిచ్యువేషన్ అయితే ఈరోజు కనపడడం లేదు. ఎందుకంటే నిన్న కుండపోతగా అతి భారీ వర్షం కొట్టింది. దాదాపు 3 గంటల పాటు ఏకంగా ఫ్లైఓవర్స్ మీద కూడా వాటర్ నిలబడిన సిచ్యువేషన్ చూసాం. ఒకటి పక్క గచ్చిబౌలిలో కూడా కంప్లీట్గా వాటర్తో నిండిపోయినాయి. పార్క్ చేసిన బైక్స్ కూడా మునిగిపోయినాయి. ఆ వెహికల్స్ కూడా కొన్ని ఎస్యూవీ వెహికల్స్ తప్ప మిగతా వెహికల్స్ అన్నీ కూడా వాటర్లో తేలియాడే పరిస్థితి కనపడింది. ప్రస్తుతం మన జూబ్లీ హిల్స్ ఏరియాలో మాత్రం కొంచెం ట్రాఫిక్ అనేది ఇంకా మొదలవ్వలేదు. ఇంకాసేపు అయితే మొదలయ్యే అవకాశం ఉంది. 2 వీలర్స్ మీద వెళ్ళేవారైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ వర్షానికి. కొంచెం విజన్ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల. అండ్ మెయిన్గా చూసుకుంటే ఇందాక కామెంట్స్ చదివినట్టుగా ట్రాన్స్పోర్టేషన్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్గా ఏవైతే వెహికల్స్ ఉంటారో, ఎస్యూవీ కార్స్ ఉంటాయో, హెవీ వెహికల్స్ ఉంటాయో వారు మాత్రమే రోడ్స్ మీద ఎక్కువగా తిరుగుతుంటే కనపడుతూ ఉంది. అండ్ ట్యాక్సీ కార్లు తప్ప నిన్న తిరిగినట్టుగా ఈరోజు కార్లు కనపడడం లేదు, ఓన్ ప్లేట్స్ మాత్రం. ఎందుకంటే నిన్న వచ్చిన భారీ వర్షం ఇప్పటి వరకు జనాల్లో భయం మాత్రం నిండిపోయింది. ఎలాంటి సిచ్యువేషన్లో కారు కొట్టుకుపోతుందో అన్నట్టుగా భయపడుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం చాలామంది కూడా ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి కూడా కుదిరితే బయటికి రావట్లేదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆ ట్యాక్సీని వాడడం కానీ మెట్రోని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎక్కువ మెట్రోలో ట్రావెల్ చేయడానికి చూస్తూ ఉన్నారు. దాదాపు మనకి ఇక్కడ వర్షం స్టార్ట్ అయిన 20 నిమిషాలకు అరగంట తర్వాత ఎల్బీ నగర్లో వర్షపాతం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ కుండపోతగా అది భారీ వర్షం అయితే అక్కడ కురుస్తూ ఉంది. ప్రస్తుతం మన హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ కానీ మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాస్లో కొంచెం తేలికపాటి వర్షం పడుతున్నా. ఇటు అయితే నిన్న అయితే మనకి ఇక్కడ పడింది వర్షం, అటు సైడ్ కొంచెం సేఫ్ అయింది అనుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ఏదైతే ఉప్పల్లో ఏదైతే సిచ్యువేషన్ చూసాం, ఉప్పులు మునిగిపోయిందిగా, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎల్బీనగర్ సైడ్ కానీ ఉప్పలు కానీ ఇప్పుడు ఆ ఏరియాస్ అన్నీ కూడా వర్షంతో నిండిపోయిన సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో అయితే ట్రాఫిక్ అయితే కొంచెం అంతరాయానికి అయితే ఎలాంటి లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ మూవ్మెంట్ లేదు కాబట్టి నిన్న జరిగిన సిచ్యువేషన్ నుంచి చాలా మంది కూడా ఇప్పుడు కోలుకొని బయటకు వస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో ఫైనల్గా సచిన్ దగ్గరికి వెళ్తాను నేను. సచిన్, సో ప్రెసెంట్ సినారియో ఎలా ఉంది? అంటే ఇంకా ఈ వర్షం ఎలా కంటిన్యూ అవకాశం ఉంది? ఈ రోజుతో పాటుగా సాయంత్రానికి రాత్రి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఐఎండీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? రైట్ మనోజ్, నేను ఒక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాస్త చిన్నగా తెరిపించింది అంతే, చిన్న బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. బహుశా ఈవినింగ్ స్నాక్ బ్రేక్ అనుకోవచ్చేమో, స్నాక్స్ టైం బ్రేక్ అనుకోవచ్చేమో ఈ వర్షానికి సంబంధించి. బట్ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో ఆ రోడ్ మీరు చూస్తున్నారు, ఆ ఫ్లైఓవర్ మీరు చూస్తున్నారు, దట్ ఈజ్ లీడింగ్ టు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ కేబుల్ బ్రిడ్జ్కి లీడ్ చేసే ఫ్లైఓవర్ అది. అక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. చాలా వేగంగా వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరూ కూడా మరి ముఖ్యంగా స్పీడప్ అవుతున్నారు, చాలా వేగంగా ఇళ్లకు చేరుకోవాలి. ఎందుకంటే చిన్న గ్యాప్ ఇచ్చిందో లేదు చూడొచ్చు. ఎక్కువగా 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువ మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇది నార్మల్గా కనిపించింది. ఈ రోడ్ అంతా కూడా చాలా సాధారణంగా కనిపించింది. ఎవరిది ఈ జాడ అంతా కనిపించలేదు. ఆఫ్ కోర్స్ కాస్త మోస్తరు వర్షం అయినప్పటికీ 2 వీలర్స్ ఎక్కడ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ 4 వీలర్స్ కూడా, 4 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఎక్కడ నాకు అంతగా కనిపించలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే కాస్త ఎంగేజ్ అవుతుంది, బిజీ అవుతుంది. మీరు చూడొచ్చు మనం చూస్తున్న క్రమంలోని వెహికల్ మూవ్మెంట్ ఎంత ఎక్కువ ఉంది అనేది. సో అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న గ్యాప్ని కూడా వదిలిపెట్టేది లేదు. మరి ముఖ్యంగా కాస్త ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి అందరూ ఎంగేజ్ అవుతున్నారు చాలా ఫాస్ట్గా. మరి ముఖ్యంగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం మాట్లాడుతున్న క్రమంలోని దాదాపుగా 2 వీలర్స్ ఏ స్థాయిలో వెళ్తున్నాయి అనేది అంటే అర్థమవుతోంది. మిలిమిలిగా ట్రాఫిక్ పెరుగుతోంది. మరికొద్దిసేపట్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఒకవేళ వర్షం కనుక ఇలా చిన్న గ్యాప్ ఇస్తే ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ తర్వాత వర్షం కనుక వచ్చిందంటే కనుక ఇంకా సినారియో ఇంకాస్త నైట్కి ఇంకా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ భారత వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం, దాంతోపాటు అంచనా ప్రకారం చూసుకుంటే ఈరోజు 7 గంటల వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ గాలిగో మీరు చూడొచ్చు. నేను పట్టుకుంటున్న ఈ అంబ్రెల్లా కూడా కాస్త ఊగుతోందంటే కాస్త గాలి కూడా పెరుగుతోంది. బట్ అంతగా మనం చెప్పుకున్నంత అంతగా భారీగా లేదు కానీ బట్ నార్మల్గా అయితే మాత్రం గాలి వేగం కూడా పుంజుకుంది కాస్త. సో ఈ నేపథ్యంలో బహుశా ఈరోజు రాత్రి 7 గంటల వరకు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఒకవేళ ఇంకా సిచ్యువేషన్ మారితే కనుక భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉందనుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ మధు అండ్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హైదరాబాద్ ఈరోజు మరోసారి భారీ వర్షంగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ వర్షం కొనసాగే అవకాశం ఉంది. సో నేను మళ్ళీ ఏరియాస్ చెప్తాను. హైదరాబాద్లోని జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్పేట్,
ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నెరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్ అండ్ తార్నాక, మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఈ ఏరియాస్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్ లో ఈ ఏరియాలో చాలా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ వర్షపాతం కంటిన్యూ అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే జిల్లాలో కూడా అటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా పెద్ద ఎత్తున బలమైనటువంటి ఉపరితల గాలులు వీయడంతో పాటుగా బలమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో మీ ఏరియాలో వర్షపాతం ఏంటి, అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.